టేబుల్ మీద మనకి మామిడి పళ్ళు ఉంటాయి. మీకు నచ్చిన మామిడి పళ్ళు ఏం చేయొచ్చు, తినచ్చు. మీ ఇష్టం. కోసుకొని తింటారంటే కత్తి ఉంటుంది, లేదు మామూలు తింటానంటే ఇక్కడ ఉంటుంది. మరి అందరూ కలిసి భోజనం చేయాలనే బావగారి కోసం కుమారాణి కోసం ఆగాం. ఒకే సమయంలో దేవుడు మనల్ని మన ప్రాంతాల నుంచి క్షేమంగా తీసుకొచ్చినందుకు మన మధ్యలో సారు ప్రేయర్ చేస్తాం. ప్రేమ గల దేవా, దయగల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ మధ్యాహ్న వేళల్లో దేవా నాయన మరొకసారి కుటుంబస్తులందరూ కలిసి దేవా ఆనందించడానికి, సంతోషించడానికి దేవా మీరు ఏర్పాటు చేసిన ఈ 2 దినాలు బట్టి మేము స్తుతులు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. ఈ యొక్క కార్యక్రమాన్ని అంతటినీ ఆయన ఒక పద్ధతిలో ప్లాన్ ప్రకారంగా తండ్రి జాన్ మరియు చంటి కూడా నిర్వర్తిస్తుండగా వారికి కూడా మంచి నడిపింపును అనుగ్రహించండి. ఆయన మా కొరకు ఏర్పాటు చేసిన విధిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీరు మా అందరికీ సుఖవంతమైన ప్రయాణాలు అనుగ్రహించారు. ఇక్కడ ఉన్న దినాలన్నింటిలో కూడా ఎక్కువగా మిమ్మల్ని బట్టి మేము ఆనందించడానికి కుటుంబస్తులుగా కలిసి దేవా ఐక్యత, సహోదరుల ఐక్యత కలిగి ఉంటే అంత మేలు, అంత మనోహరం అని చెప్పావు నాయన. దేవా అటువంటి నాయన ఐక్యతను, సహవాసాన్ని మీరు మాకు అనుగ్రహించినందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రతి ఒక్కొక్కరిని కూడా చంటి బిడ్డల్ని, యవన బిడ్డలను, పెద్దవారిని, వృద్ధులను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాం. అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. దోమల వల్ల కానీ, పురుగుల వల్ల కానీ ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా కరెంటును నాయన, సౌండ్ సిస్టమ్ అన్ని విషయంలో కూడా మీ సహాయం వేడుకుంటూ సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో చిన్న ప్రార్థన మీకు ఎంతో బ్రతులాడి వేడుకుంటున్నాం తండ్రి. ఓకే, భోజనం రెడీగా ఉంది. యవనస్తులు మనకి భోజనం ఆ విషయం నువ్వు తినవా? తినే నువ్వు కూడా. డాడీ మీరే అరే మీ ఇద్దరు ఎవరో తినేంద్రా ఇంట్లో చేసాను. యోగి వడ్డిస్తాను, యోగి వడ్డిస్తాను. వీడియో కొంచెం వేస్తాను. పెరుగు కూడా ఉంది. ఇక్కడ ఎవరో బాగుంది. ఈ చట్నీ దగ్గరకు వచ్చే పేర్లో నువ్వేం చేస్తున్నావు? వీడియో అది అలా పట్టేంత వరకు కాదు. సౌండ్ ఎక్కిపోతుంది. ఎలాగని ఏసీలో ఉంటాను కొంతసేపు. వెనక్కి వెళ్తాను. మా పచ్చడి. పచ్చడా? ఏం పచ్చడి వేసారా? చాలు చాలు అది ఇస్తారా? టమాటా పచ్చడి వేసుకున్నారా? అది లైట్ గా ఇప్పుడే చేశారు కదా. పక్కన ఉండక అమ్మ ఇంకా అబ్బో చాలా వేడి బాగా మొత్తం